గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్న టైంలో లలితా జ్యువెలర్స్ తాలూకా ఐపీఓకి క్రేజ్ వచ్చిన ఈ టైంలో గోల్డ్ రిలేటెడ్గా బిజినెస్ చేస్తున్న ఇంకొక కంపెనీ తాలూకా ఐపీఓ వచ్చిందండి. ఆగ్మెంట్ ఎంటర్ప్రైజెస్ ఐపీఓ. ఈ ఐపీఓ మీద మన స్టైల్లో క్విక్గా అనాలిసిస్ చేసుకుందామా? అయితే వీళ్ళు లలితా జ్యువెలర్లా లేదంటే టైటాన్లా గోల్డ్ అమ్మే వాళ్ళు కాదండి. వీళ్ళు ఒక ఇంటిగ్రేటెడ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్లాట్ఫామ్. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ని ఎవరైనా బల్క్లో కొనాలి అనుకుంటే వీళ్ళు ఆగ్మెంట్ స్పాట్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తారు. అంటే ఫర్ సపోజ్ ఒక జ్యువెలరీ షాప్ వాళ్ళు 10 kgs గోల్డ్ పర్చేస్ చేయాలి అంటే వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చండి. అదొకటే కాదు, మనలాంటి వాళ్ళు కూడా గోల్డ్ అమ్ముతూ ఉంటారు. బట్ దాని తాలూకా రెవెన్యూ షేర్ జస్ట్ 7% మాత్రమే. పెద్ద బులియన్ ట్రేడింగ్ ఏదైతే ఉన్నదో అది 86% ఆఫ్ ద రెవెన్యూస్ అండి వీళ్ళకి. ఇంటర్నేషనల్ సేల్స్ కూడా ఉన్నది ఒక 6%. బట్ యాజ్ సెడ్ 87% అలాగా ఈ బులియన్ ట్రేడింగ్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి దాని మీద మనం ఎక్కువ దృష్టి పెడుతూ ఉండాలి. నా ఫైనాన్షియల్స్ చెప్పుకుంటే మీకు ఇంకా ప్రాపర్గా అర్థమవుతుందండి. FY24లో 34,900 crores రెవెన్యూ చేస్తే FY25లో 66,200 crores రెవెన్యూ చేస్తే FY26కి ఏకంగా 94,200 crores రెవెన్యూ చేశారు వీళ్ళు. 94,200 crores రెవెన్యూ అండి. అంటే చాలా పెద్ద కంపెనీ అయ్యి ఉంటుంది కదా. అయితే వీళ్ళ తాలూకు ప్రాఫిట్ కూడా చూడండి ఒకసారి. FY24 తాలూకు ప్రాఫిట్ 76 కోట్లు మాత్రమే. FY26 తాలూకు ప్రాఫిట్ 340 కోట్లు మాత్రమే. 94,000 కోట్ల రెవెన్యూ ఎక్కడ, 348 కోట్ల ప్రాఫిట్ ఎక్కడ? వీళ్ళ తాలూకా ఎబిటా మార్జిన్లా చూసుకున్నా సరే జస్ట్ 0.4% మాత్రమే అండి. అంటే మీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళ ద్వారా ఎవరైనా గోల్డ్ కొంటే ఆ రెవెన్యూ మొత్తం వీళ్ళ దాంట్లో యాడ్ అయిపోతుంది. బట్ అది ప్రాఫిట్స్ కాదు కదా, వీళ్ళు మధ్యలో ఉన్నందుకు చాలా థిన్ మార్జిన్స్ వస్తుంటుంది. సో వీళ్ళ తాలూకా ఎబిటా మార్జినే 0.4% అండి. అంటే వీళ్ళు హ్యూజ్ వాల్యూమ్స్ బట్ వెరీ స్మాల్ మార్జిన్స్ మీద డిపెండ్ అవుతున్నారు అనమాట. సో ఆ థిన్ రేజర్ మార్జిన్స్ ఉన్నప్పుడు ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి దొరికిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వాల్యూమ్స్ తగ్గినా సరే దొరికిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే లేదా? సో అది దృష్టిలో పెట్టుకోండి మీరు. సార్ ఐపీఓ తాలూకా బేసిక్ డీటెయిల్స్ అన్ని డేట్స్ అన్ని ఇక్కడ రాసున్నాయండి. వీళ్ళు మొత్తం 825 crores రేస్ చేస్తున్నారు. ఇందులో 205 crores ఆఫర్ ఫర్ సేల్ అండ్ 620 crores ఫ్రెష్ ఇష్యూ. ఇందులో 465 crores వర్కింగ్ క్యాపిటల్ కోసం యూజ్ చేస్తాం అంటున్నారు. నా వర్కింగ్ క్యాపిటల్ కోసం ఐపీఓ ఎందుకు రేస్ చేస్తున్నారనే డౌట్ వచ్చిందండి నాకు. సో ఏంటి క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే ఎస్, వీళ్ళ దాంట్లో క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. FY26లో 348 crores ప్రాఫిట్ ఉన్నప్పటికీ వీళ్ళ తాలూకా ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో నెగిటివ్గా ఉందండి. 42 crores నెగిటివ్లో వచ్చింది. అంటే వర్కింగ్ క్యాపిటల్ అంటే రోజువారీ బిజినెస్ చేయడానికే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అండ్ ఆ డబ్బుల కోసం వీళ్ళు ఐపీఓలోకి వస్తున్నారండి. సో ఇక్కడ నుంచి ప్రాఫిట్స్లో వస్తున్నారు అదోకే, బట్ క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే 20 to 21 times అలా వస్తున్నారండి. ఇది మరీ చీప్ అని చెప్పలేం, అలాగని ఎక్కువ అని డీసెంట్ వాల్యుయేషన్స్ అంటున్నారు అనమాట. అయితే ఎంత అనాలిసిస్ చేసుకున్నా ముందు మనకు కనబడేది జీఎంపీ కదా. జీఎంపీ అయితే చాలా ఎక్కువ చూపిస్తుందండి. సో లిస్టింగ్ గెయిన్స్ కోసమే ఆలోచిస్తున్న వాళ్ళు అండ్ అలాగే లిస్టింగ్ రోజు అమ్మేయాలా లేదంటే కొన్ని రోజులకు వెయిట్ చేద్దాం అనే డెసిషన్ కరెక్ట్గా తీసుకోగలిగే వారు ఎవరైనా ఉంటే, టెన్షన్ తీసుకోకుండా తలనొప్పి తెచ్చుకోకుండా ప్రాపర్గా డెసిషన్ తీసుకునే వాళ్ళు మీ ఇష్టం అండి, మీ అనాలిసిస్ మీరు చేసుకోండి. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఇంకా డీప్గా అనాలిసిస్ చేయాలండి. అఫ్కోర్స్ ఇప్పుడు ఐపీఓ తాలూకా యాంకర్ ఇన్వెస్ట్మెంట్లో 246 crores పైగా మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారండి. అండ్ గోల్డ్ అని సిల్వర్ అని ఈ ఈకో సిస్టమ్ మీద ఉన్నది కాబట్టి ఇన్వెస్టర్ తాలూకా ఇంట్రెస్ట్ కూడా బాగానే ఉన్నది. బట్ యాజ్ సెడ్ చాలా థిన్ రేజర్ మార్జిన్స్ ఉన్నాయి వీళ్ళకి. అండ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ పెద్ద ఎక్కువ లేకుండా క్యాష్ ఫ్లోస్ అనేవి ప్రాపర్గా జరుగుతూ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి.